హాయ్ హలో నమస్తే, నేను మీ రమారెడ్డి. వెల్కమ్ టు నగరం మీడియా. అసలు కథ పార్ట్ 1 వెబ్ సిరీస్ మీరు అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు కొత్తగా పార్ట్ 2 అసలు కథ ఉగాదికి రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. సో దాని గురించిన విశేషాలు తెలుసుకోవడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు అసలు కథ హీరో హీరోయిన్ మిస్టర్ మహేష్ అండ్ హీరోయిన్ సౌమ్య గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు నగరం మీడియా బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈ ఫీల్డ్ లోకి మీరు ఎలా వచ్చారు సార్? అంటే బిఫోర్ దట్ మీరు ఇంకెందులో నటించారా? ఈ ఫీల్డ్ లోకి రావాల్సిన అవసరం కానీ ఎవరు ఇన్స్పిరేషన్ వల్ల మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చారు? ఫస్ట్ అయితే డైరెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్ మేడం స్టార్టింగ్ లో. ఓకే. ఆ టైంలో ఒక షార్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ నేను డైరెక్ట్ చేశాను. ఓకే. కాకపోతే చిన్న ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ వల్ల అది పక్కకి వెళ్ళిపోయింది అనమాట. ఆ టైంలో మా హాస్పిటల్ నాతో పాటు వర్క్ చేసే సార్ ఒక అతను సర్వేష్ గారు అని చెప్పి అతను నన్ను బాగా కొంచెం ఇచ్చేసారు. అంటే వెళ్ళు ట్రై చేయి ఒకసారి, ఏమైపోయింది కనపడుతున్నావు కదా హైట్ అది అని చెప్పి. ఆ టైంలోనే నా తోటి డాక్టర్ కొలీగ్ సురేష్ గారు అని చెప్పి అతను కిషోర్ గారిని నాకు పరిచయం చేశారు. కిషోర్ గారితో అప్పటి నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. ఇద్దరం కలిసి ఇది 4th మూవీ యాక్చువల్లీ. ముందు ఒక 3 షార్ట్ ఫిల్మ్స్ చేసాం, ఇది 4th. సో కిషోర్ గారితో అలా ట్రావెల్ అవుతూ వస్తున్నాను ఇంకా. సో ఈ అసలు కథ వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆనంద్ కిషోర్, సో ఆయన గురించి చెప్తారా? యాక్చువల్లీ పరిచయం 10 years బ్యాక్ యాక్చువల్లీ. ఓకే. అలా అతను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు యాజ్ యాక్టర్ గా నేను కూడా అక్కడికి వెళ్ళాను అనమాట. ఆ షార్ట్ ఫిల్మ్ టైంలోనే ఇద్దరికి బాగా మంచి ర్యాపో కుదిరింది. కిషోర్ గారు కూడా నన్ను నమ్మారు యాక్చువల్లీ, బాగా చేస్తున్నావు అని చెప్పి. ఆ తర్వాత అతను నేను కలిపి ఒక సాంగ్ చేద్దాం అని చెప్పి అనుకున్నాం. అతను ఒక సాంగ్ అనుకున్నారు అనమాట, చూడబట్టే అని చెప్పి. ఆ టైంలో అది కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వల్ల అవ్వలేదు. తర్వాత మళ్ళీ కిషోర్ గారే ఓన్ గా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశారనమాట, జడ్జ్మెంట్ అని చెప్పి. జడ్జ్మెంట్ చాలా బాగా వచ్చింది. అది చాలా తక్కువ బడ్జెట్ లో జడ్జ్మెంట్ చేసాం. ఆ జడ్జ్మెంట్ అయ్యి రిలీజ్ చేసాం కూడా. దాని తర్వాత నుంచి ఇంకా అతను ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా కంపల్సరీగా నన్ను చెప్తారు, నాకు ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావా అని చెప్పి. సో అలాగా ఆ జర్నీ ఇప్పటికీ ఇంకా ట్రావెల్ అవుతూనే ఉంది. ఆ విషయంలో మాత్రం నేను కిషోర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎక్కడున్నా సరే అతను ఏ ప్రాజెక్ట్ చేసినా కంపల్సరీ నాకు ఒక కాల్ చేస్తారు, నేను ఇలా చేస్తున్నాను వస్తు చేస్తావు అని చెప్పి. సో అలా అవుతుంది. సో బేసికల్ గా యూ బిలాంగ్స్ టు అ నార్మల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు మీకు? నాన్నగారు యాక్చువల్లీ డ్రైవర్, అమ్మ హౌస్ వైఫ్, నాది ప్రైవేట్ జాబ్. కాకపోతే చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఎక్కువ చూడడం చాలా ఇష్టం అన్నమాట. ఎక్కువ చూసేవాడిని, చాలా ప్రతి సినిమా 5-6 times చూసేవాడిని. సో అలా నాకు సినిమాలు అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఇప్పటికీ సినిమాలు అంటే చాలా ఇష్టం. అలా వచ్చాను. ఓకే ఓకే. సౌమ్య గారు మీరు చెప్పండి, మీ ప్రస్థానం ఎలా జరిగింది ఈ ఫీల్డ్ లోకి? టిక్ టాక్ నుంచి స్టార్ట్ అయిందండి. బేసిక్ గా దాంట్లో చేయడం వల్ల ఫ్రెండ్స్ అందరు ఎంకరేజ్ చేయడం వల్ల ఎందుకు ట్రై చేయకూడదు అన్న అదితో నేను వచ్చాను అంతే. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వీళ్ళ ఛానల్లోనే SNL-లోనే నేను అంతకుముందు ఒక వెబ్ సిరీస్ చేశాను. అట్లా నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ కూడా అలానే వచ్చిందండి. ఫస్ట్ ఆడిషన్ తీసుకున్నాను. మీకు కూడా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అనేది. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది మరి కొత్త ఫీల్డ్, కాంపిటేటివ్ వరల్డ్ కదా, ఇందులో మరి నిలదొక్కుకోవాలని అనుకుంటున్నారా? నిలదొక్కుకోగలుగుతారా? కాంపిటీషన్ ని తట్టుకోగలిగే స్టేజ్ లో ఉన్నారా? అంటే మెయిన్ థింగ్ టాలెంట్ ఉండాలి, కొంచెం లక్ కూడా ఉండాలి. నేను ఏమనుకుంటున్నానంటే మనం నేర్చుకోవాలి. ఎక్కడైనా ఎవరికైనా ఏది పర్ఫెక్ట్ అయితే రాదు, మనం ముందు నేర్చుకుంటూ ఉంటే మేబీ ఫ్యూచర్ లో నేను ఏమన్నా వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే ఓకే. మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? వాళ్ళు ఓకే అన్నారు. మరీ అంత ఖచ్చితంగా చెయ్యి అని చెప్పలేదు, ఖచ్చితంగా వద్దు అని కూడా చెప్పలేదు. ఓకే నీ ఇష్టం, అది వాళ్ళది అంతే. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ వాట్ యు ఆర్, అంటే ఎడ్యుకేషన్ పరంగా? బీటెక్ చదివాను, తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఓకే, అది చేస్తూ ఇది ఆప్షన్స్ వచ్చినప్పుడల్లా తీసుకుంటుంటారు? ఆప్షన్ అనే కాదు, ఇది చేయాలంటే మనకి టైం రావాలి ఏదైనా. ఓకే అంతే, టైం కోసం వెయిట్ చేస్తున్నాను. మొత్తంగా ఇక్కడికి రావడానికి ట్రై చేస్తున్నాను మాక్సిమం ఆఫ్ టైం, చూడాలి. సో ఇది సీక్వెల్ లాగా ఉంటుందా సార్? పార్ట్ 2 తోనే ఆగిపోతుందా, అంటే ఫర్దర్ గా కూడా ఉన్నాయా? లేదు, యాక్చువల్లీ ఇది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 1 part అనుకున్నారు. బట్ ఆ స్టోరీకి అంత డెప్త్ ఉంది కాబట్టి ఇంకా అలా పార్ట్స్ వైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే. 3rd part కూడా రెడీగా ఉంది ఆల్రెడీ. ఓకే. సో ఇంకా
ఛాన్స్ అయితే ఉంది మేడం, ఇంకా తీసే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే స్టోరీలో ఇంకా డెప్త్ ఉంది. So, ఇంకా ముందుకు వెళ్తాం. ఓకే ఓకే, కొంచెం ఏదైనా ఈ అసలు కథ దీని గురించి ఏమైనా కొంచెం గ్లిమ్సెస్ ఇస్తారా? నాట్ ఇన్ డీటెయిల్, జస్ట్ అసలు ఏంటి కథ ఏంటి, కంటెంట్ ఏంటి? ఇది వచ్చి థ్రిల్లర్ బేస్డ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ, కానీ అందులో ఒక మెసేజ్ కూడా ఉంది. అంటే ఒక నెగిటివ్, అంటే ప్రతి మనిషిలో ఒక నెగిటివ్ ఉంటది. సో ఆ నెగిటివ్ ని దాటుకుంటూ కొంచెం పాజిటివ్ గా వెళ్తే మంచిది అని ఆ ఒక ఇది కూడా ఉంది. యాక్చువల్లీ థ్రిల్లర్ కమ్ సోషల్ మెసేజ్ ఉంది. సో ఆల్రెడీ మీరు పార్ట్ 1 లో నటించారు. సో దాని సక్సెస్ రేట్ ఎలా ఉంది? ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది? బాగుంది మేడం. యాక్చువల్లీ అంటే ఫస్ట్ పార్ట్ చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈవెన్ ప్రతి ఒక్కరికి నచ్చింది అది. ఇప్పుడు పార్ట్ 2 మీద కూడా చాలా మంది అడుగుతున్నారు. ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత ఆ ఎండింగ్ లో ఏదైతే మేము క్లిఫ్ హ్యాంగర్ వదిలేసామో అక్కడి నుంచి ఏం జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ఏ అప్డేట్ పెట్టినా కూడా పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందని అడుగుతున్నారు. సో మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఓకే, సో ఫైనలీ ఇట్స్ అ థ్రిల్డ్ మూవీ అన్నమాట, థ్రిల్లర్ మూవీ అన్నమాట. ఓకే, అండ్ ఆల్రెడీ మీరు డైరెక్టర్ గారి గురించి చెప్పేశారు, ఆనంద్ కిషోర్ గారు. ప్రొడ్యూసర్ గురించి చెప్తారా? చెప్తాను. సిరికొండ లక్ష్మీనారాయణ గారు. అసలు యాక్చువల్లీ ఈ రోజుల్లో డబ్బులు పెట్టి ఒక ప్రాజెక్ట్ చేయాలి అని అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే మెయిన్ మూవీస్ కే, పెద్ద పెద్ద సినిమాలకే డబ్బులు తిరిగి వస్తాయి అని గ్యారంటీ ఉంటుంది. షార్ట్ ఫిల్మ్స్ కి అయితే ఆ గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. మన ప్రాజెక్ట్ మరి అంత రీచ్ వెళ్ళి ఆ డబ్బులు కూడా పెట్టిన డబ్బులు అంత అయితే రావు. అలా చేయాలంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ ఉండాలి. ఆ విషయంలో మాత్రం అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేను. ఎందుకంటే మీ ఇక్కడ ఇంతమంది వచ్చి ఇలా చేస్తున్నామని అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ అతను అండ్ కిషోర్ గారు. వాళ్ళిద్దరి వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు. బడ్జెట్ మూవీ, వెబ్ సిరీస్ అనుకోవచ్చా? లో బడ్జెట్ అంటే అంత లో బడ్జెట్ కాదు మేడం, బట్ మంచి బడ్జెట్ ఇచ్చారు. క్వాలిటీ కూడా కనపడుతుంది మీకు, సినిమాల క్వాలిటీ కనపడుతుంది. మీరు ఏమన్నా యాక్టింగ్ స్కూల్ ఏమన్నా నేర్చుకున్నారా, లేకపోతే డైరెక్ట్ ఎంట్రీయా? లేదు మనం యాక్చువల్లీ ఏం నేర్చుకోలేదు. స్టార్టింగ్ నుంచి కూడా షార్ట్ ఫిల్మ్స్ ఇలా కిషోర్ గారితో ట్రావెల్ అవుతూ చేస్తూ వస్తున్నాను. అతను ఇస్తున్న చిన్న చిన్న అవుట్పుట్స్ ద్వారా నెక్స్ట్ సినిమాకి కొంచెం కొంచెం చేంజెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. బట్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఓకే ఓకే, సో అదర్ దాన్ దిస్ ప్రొఫెషన్ మీరు మీ పర్సనల్ గా ఇంకేదన్నా ప్రొఫెషన్ లో ఉన్నారా? ఇది కంటిన్యూ? లేదు మేడం, ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను నేను. అంటే ఫార్మసిస్ట్ గా జాబ్ చేస్తున్నాను గాజువాక్ లోనే. అది చేస్తూ బేసికలీ వైజాగ్ మీదమ్మా? మంచిర్యాల. ఓకే, సో మీ రిలేటివ్స్ లో కానివ్వండి, మీ ఫ్రెండ్స్ లో కానివ్వండి, వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంది? బాగుంది. షార్ట్ ఫిల్మ్స్ లో చేస్తూ వస్తున్నారు కదా, సో వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది? ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. మోరల్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ నెక్స్ట్ ఫ్యామిలీ అని అంటే మన వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాక, ఇఫ్ ఎనీ పర్సన్స్ ఆర్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్ అంటే మన ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ. సో వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు ఆ సపోర్ట్ ఉంటుంది మేడం. ఇప్పుడు కూడా నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను అని అంటే చాలా ఎక్కువ వాళ్ళు ఎక్సైట్ అవుతా ఉంటారు. ఇప్పుడు కూడా అడుగుతాను నాకు ఫోన్ చేసి ఏమైందని. నెక్స్ట్ కొలీగ్స్ కూడా అంతే. కొలీగ్స్ అందరూ కూడా నేను ఏ స్టేటస్ పెట్టినా కూడా వెంటనే రెస్పాండ్ అవుతారు, ఇప్పుడు రిలీజ్ అని చెప్పి. బాగుంటుంది మేడం. మా ఫ్యామిలీ తరఫు నుంచి కూడా ఆ సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడు నేను ఎప్పుడు ఏం చేస్తానన్నా ఎందుకు అన్న మాట అయితే ఎప్పుడు అనలేదు వాళ్ళు. చెయ్యు, ఏముంది, ట్రై చెయ్యు, అవుతుందేమో అని చెప్పి ఆ సపోర్ట్ ఇస్తారనమాట. దీనికి సంబంధించిన ప్రోమో ఏమైనా రిలీజ్ చేశారా? టీజర్ లాంచ్ చేశారా? ఓకే ఓకే. సౌమ్య, ఈ వెబ్ సిరీస్ అసలు కథ, దీంట్లో థ్రిల్లర్ మూవీ అని ఆల్రెడీ చెప్పారు మీరు మహేష్ గారు చెప్పారు. అదర్ దాన్ దట్ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ సీన్స్ కానీ, బోల్డ్ సీన్స్ ఇన్ ద సెన్స్ 18 years బిలో పిల్లలు చూసే విధంగా ఉందా ఈ వెబ్ సిరీస్, లేదంటే వాళ్ళని అవాయిడ్ చేయొచ్చా? ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చే విధంగా. నథింగ్ ఈస్ దేర్ టు అవాయిడ్. సో ఇట్స్ లైక్ ఒక ఫ్యామిలీ కూర్చొని చూసేటటువంటి వెబ్ సిరీస్ అంటారు. మామూలుగా వెబ్ సిరీస్ అంటే ఇవాళ రేపు అన్ని ఓటీటీలో వచ్చేస్తున్నాయి, యూట్యూబ్ లో వచ్చేస్తున్నాయి. సో మేము అలా పోవద్దనే ఇలా వచ్చాం. ఓకే ఫైన్, ఎవరైనా చూడేలాగానే పెట్టేసాం. ఓకే, సో థ్రిల్లర్ మూవీ అన్నారు, బోల్డ్ సీన్స్ కూడా అంత పెద్దగా లేవు అని అన్నారు. కంప్లీట్
థ్రిల్లర్ మూవీనేనా ఇంకేమైనా అంటే సంథింగ్ సోషియాలజీ ఆర్ మైథాలజీ ఆ వేలో ఏమైనా తీసారా? కొంచెం ఆ వేలో కూడా ఉంటుంది. అంటే అంటే నా క్యారెక్టర్ ఫస్ట్ సెకండ్ పార్ట్ లో ఒకలా ఉంటుంది, థర్డ్ పార్ట్ లో ఇంకొకలా ఉంటుంది. సమ్ డిఫరెంట్ గా ఉంటుంది చూస్తే. అంటే ఇలాంటి కంటెంట్ అయితే ఇంకెవరు ఇచ్చుండరు ఇప్పటి వరకు యూట్యూబ్ కి. మేమైతే ఇచ్చామని మేము అనుకుంటున్నాం. మా డైరెక్టర్ గారు అయితే బాగా డైరెక్ట్ చేశారు. దీంట్లో మా డైరెక్టర్ గారు కూడా యాక్ట్ చేశారు. ఓ ఆనంద్ కిషోర్ గారు. ఆనంద్ కిషోర్ గారు కూడా యాక్ట్ చేశారు. ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. అవునా? ఓకే. ఇంకా డైరెక్టర్ ఆయనే మీకు చెప్పిస్తుంటారు. ఆబ్వియస్లీ వాళ్ళు యాక్టింగ్ స్కూల్ అన్నమాట వాళ్ళు అసలు చెప్పాలంటే, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. ఓకే. అండ్ సార్ ఇది వెబ్ సిరీస్ ఇది 3 parts అని ఆల్రెడీ మీరు చెప్పేశారు. థర్డ్ పార్ట్ తోటి ఆగిపోతుందా? కంటిన్యూషన్ ఏమైనా ఉందా? లేదు మేడం, మా డైరెక్టర్ గారిని చూస్తుంటే ఇంకా కంటిన్యూ చేసేలాగే ఉన్నారు. ఎందుకంటే స్టోరీలో కూడా అంత ఉంది కాబట్టి తీస్తాం. ఓకే. మామూలుగా సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్ కి రిలేటెడ్ సెకండ్ ఉంటుంది, అట్లా అర్థం అవుతుందా చూసే వాళ్ళకి? ఫస్ట్ పార్ట్ లో ఇది అయింది, సెకండ్ పార్ట్ ఇది కంటిన్యూ అవుతుంది, థర్డ్ ఇలా రాబోతుంది అనేది తెలుస్తుంది కదా చూసే వాళ్ళకి. అందుకనే సెకండ్ పార్ట్ కి ఫస్ట్ పార్ట్ కొంచెం రీక్యాప్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా ఇన్ కేస్ ఫస్ట్ పార్ట్ చూడలేని వల్ల ఈ సెకండ్ పార్ట్ చూసినప్పుడు ఆ ఫస్ట్ 1 minute or 2 minutes లోనే ఆ స్టోరీ ఏంటి అనేది అట్లీస్ట్ అర్థం అవడానికి అని చెప్పి అది పెట్టాము. యాక్చువల్ కానీ అంతా ఇంటర్లింక్డ్ మేడం, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ మొత్తం కూడా ఇంటర్లింక్డ్. ఓకే. ఓకే. మామూలుగా వెదర్ ఇట్ ఈస్ వెబ్ సిరీస్ కానివ్వండి, సీరియల్ కానివ్వండి, మూవీ కానివ్వండి, మొత్తం కంప్లీట్ అయ్యి ఆన్ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత చూస్తారు, లైక్ చేస్తారు, హిట్ అవుతుంది. కానీ దాని వెనక పడే కష్టం హీరో హీరోయిన్స్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, మెయిన్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఒక బడ్జెట్ అనుకొని కొన్ని లక్షలు కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ చేస్తారు, అవునా? దాని వెనక మరి వాళ్ళు పెట్టిన ఖర్చుకి, మీరు పడే శ్రమకి డైరెక్టర్ గారి సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? ఏమైనా లొకేషన్ టైంలో సెట్స్లో కానీ డైరెక్టర్ మీ పట్ల ఏమైనా హార్ష్గా బిహేవ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు అంటే ఎక్స్పీరియన్స్ ఏంటి డైరెక్టర్ గారితో కానీ ప్రొడ్యూసర్ గారితో కానీ? ఇప్పుడు హార్ష్ గా అయితే బిహేవ్ చేయలేదు మేడం. ఏమైనా సీన్ అనుకున్నట్టు రాకపోతే మాత్రం, ఆ టేక్స్ ఎక్కువ అయినప్పుడు మాత్రం చెప్తారు. అతను ఎన్నిసార్లు చెప్తారు. ఆ చెప్పిన ప్రతిసారి అట్లీస్ట్ మనం చేంజ్ చేసుకుంటా వెళ్తే ఓకే, లేకపోతే కొంచెం కోపం అయితే ఉంటది. ఓకే. ఓకే. దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? డైరెక్టర్ గారు ఊరికే కోపడుతున్నారు, వామ్మో నేను చేయలేను అనే ఫ్రస్ట్రేషన్ కి ఎప్పుడన్నా ఫేస్ చేస్తే? అంటే మేము చేయలేకపోతున్నాం కాబట్టి, అంటే యాక్చువల్లీ అందరు టైం వేస్ట్ అవుతుంది అక్కడ. లొకేషన్ దగ్గరికి వెళ్ళాక మనం టైం వేస్ట్ చేస్తుంటే మనం ఒక్కరిదే ఉండదు కదా, చాలా మెంబర్స్ ఉంటారు. సో ఇంకా అప్పుడు మేము ఏం తీసుకోము, అదంతా పర్సనల్ గా తీసుకోకూడదు. మనం యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేయాలి, డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేయాలి, అంతే. ఇందులో ఆనంద్ కిషోర్ గారు కూడా నటించారని చెప్పారు. ఆయన పాత్ర ఏంటి ఇందులో? ఆయన పాత్ర 2 ఉన్నాయండి. ఆయన చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఓకే. ఏమైనా కొంచెం క్లూ ఇస్తారా, లేదా డైరెక్ట్ స్క్రీన్ మీద చూడండి మేడం అంటారు? స్క్రీన్ మీద చూడండి. అంటే ఆయన చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి క్యారెక్టర్స్. అంటే అసలు బయట కనిపించే వాళ్ళలాగా ఉండరు, మొత్తం డిఫరెంట్, చాలా డిఫరెంట్. బాగా చేశారు. మనం ఆయన్ని చూసి మీరు ఏమైనా నేర్చుకున్నారా? మరి మీరు ఇద్దరు ఏం నేర్చుకున్నారు? డైలాగ్స్ మళ్ళీ ఎలా ఇన్స్పైర్ చేశారు సార్? అది డైలాగ్స్ వైజ్ మనం యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా మాకు చిన్న చిన్న డైలాగ్స్ కూడా ఒక్కొక్కసారి మేము చాలా తడబడతాం. బట్ అతని సీన్స్ వచ్చినప్పుడు ఒక పేజీ డైలాగ్స్ ఉంటాయి అతనికి. అవి అన్ని కూడా అతను ఒక్కోసారి సింగిల్ టేక్ లో చెప్తా ఉంటే అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు అడిగినట్టు ఫస్ట్ ఇందులో థ్రిల్లర్ తో పాటు క్లాసిక్ టచ్ కూడా ఉంది. సో కొంచెం ఆ టైంలో ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్స్ ఎలా మాట్లాడితే అన్నప్పుడు ఆ డైలాగ్స్ చాలా పెద్ద అవుతాయి. ఆ పెద్ద డైలాగ్స్ కూడా తను సింగిల్ టేక్ లో చెప్తున్నప్పుడు ఈ సీన్ మనకు పడితే మనం చేయగలమా, కొంచెం కష్టం అయిపోతుందేమో అని ఆ ఫీలింగ్ అయితే ఉంటాం. చాలా బాగా చేశారు అతను. ఆయన పార్ట్ 3లోని ఆ క్లాసికల్ టచ్ అంతా ఉంటుంది, అతని యాక్టింగ్ కూడా ఆ రేంజ్ లో ఉంటుంది. ఓకే. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఒక రేంజ్ అయితే పార్ట్ 3 ఇంకో రేంజ్ లో వెళ్ళిపోతుంది. ఓ అంటే మీరు టీజర్ లాంచ్ చేశారని చెప్పారు. ఆ టీజర్ లోనే ఆనంద్ కిషోర్ గారిది లేదు, కనిపించదు. అంటే కొంచెం చిన్న కనిపిస్తది కానీ తెలీదు. అంటే ఇంకో క్యారెక్టర్ ఉందని తెలీదు ఎవరికి. ఒకటే డబుల్ యాక్షన్ అని చెప్పాను కదా, ఒక క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది దాంట్లో, ఇంకో క్యారెక్టర్ కూడా ఉంటుంది. సో చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎప్పుడు ఉగాదికి రిలీజ్ చేస్తున్నారు, చూడాలి. మీరు మీ ఇద్దరి కంటే కూడా ఆనంద్ కిషోర్ గారు యాక్ట్ చేశారు అనేది చెప్పారు చూడండి, అది ఎప్పుడు చూడాలా అని చాలా ఎక్సైటెడ్. మేము కూడా అదే అనుకుంటున్నాం, మా డైరెక్టర్ గారు యాక్ట్ చేసింది చూడాలని. తర్వాత మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఆనంద్ కిషోర్ గారితో కానీ ఇంకా వేరే డైరెక్టర్స్ తోటి ఏమైనా ఉన్నాయా ప్రాజెక్ట్స్? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మీ ఇద్దరివి?
నేనైతే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, ఇట్స్ ఆన్ గోయింగ్. ఇంకొక ఫీచర్ ఫిలిం చేయడానికి ట్రై చేస్తున్నాను, మేబీ ఇట్స్ విల్ వర్క్. ఓకే, సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మీవి సార్, మీవి ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? అంటే నేను ప్రెసెంట్ అయితే ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా కిషోర్ గారితోనే చేస్తున్నానండి. ఎందుకంటే వైజాగ్ లో ఇప్పుడు కొంచెం షార్ట్ ఫిల్మ్స్ హవా తగ్గిపోయింది. కంప్లీట్ గా ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి అని అంటే కొంచెం టైం పడుతుంది. కిషోర్ గారు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా నెక్స్ట్ నేను దాంట్లో ఉంటానని అనుకుంటున్నాను. ఓకే ఓకే, సో వెబ్ సిరీస్ నుంచి సినిమాల్లో ఛాన్స్ వస్తే రావాలనే అనుకుంటున్నాము, దేవుడి దయ వల్ల. మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఒకవేళ వస్తే? ఒప్పుకుంటారా మూవీస్ అంటే? ఎందుకంటే వెబ్ సిరీస్ అంటే టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని ఎపిసోడ్స్ ఉంటుంది, బట్ మూవీ అంటే అది ఒక పెద్ద ప్రాజెక్ట్. అవి లొకేషన్స్ ఎక్కడెక్కడ, అది ఇంకా చాలా టఫ్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే మామూలుగా మనం అందరు ఇంటర్వ్యూస్ చూస్తుంటాం, మూవీస్ చూస్తుంటాం, వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ కానివ్వండి, ఆ టైం టేకింగ్ కానివ్వండి. పర్టికులర్గా ఈ అసలు కథ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో, పార్ట్ 1 కానివ్వండి, పార్ట్ 2 కానివ్వండి, 3 కానివ్వండి, ఎన్ని డేస్ షెడ్యూల్ అనుకున్నారు? ఎన్ని డేస్ లో అయిపోయింది? ఏ లొకేషన్స్ లో షూటింగ్ చేశారు? పార్ట్ 2 and 3 రెండు కలిపి ఫస్ట్ ఒక 15 days లో అనుకున్నాం, కానీ కొంచెం షూట్స్ డిలే అయ్యాయి. అంటే కొంచెం లొకేషన్స్ పరంగా ఫస్ట్ విజయనగరంలో మేము అనుకోవడం అయితే ఫస్ట్ కొంచెం ఎక్కువ పార్ట్ పాడేరు అనుకున్నాం. తర్వాత పాడేరులో కొంచెం షూట్ చేసాం. ఆ రోజు అక్కడ కొంచెం వెదర్ కండిషన్స్, దాని వల్ల షూట్ కొంచెం డిలే అయింది. విజయనగరంలో అనుకున్న లొకేషన్స్ లో షూట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల మళ్ళీ అక్కడ ఆపేయాల్సి వచ్చింది. మళ్ళీ అదే సేమ్ సీన్ ని మళ్ళీ వేరే లొకేషన్ లో షూట్ చేసుకోవడం, మొత్తం స్కెడ్యూల్ అయితే అనుకునే టైంలో అయింది మేడం. అదంతా అయిందంటే కిషోర్ గారి వల్ల. ఎందుకంటే ఇన్ కేసు ఒక లొకేషన్ మళ్ళీ ఏమైనా ఇదైనా కూడా మళ్ళీ నెక్స్ట్ లొకేషన్ వెంటనే అతను చెక్ చేసుకొని ఈ షూట్ ని అక్కడ పెట్టుకునేలా ప్లాన్ చేశారు. ఆ ప్లానింగ్ వల్ల అయితే స్కెడ్యూల్ అయితే పర్ఫెక్ట్ అయింది మేడం. కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితే అయ్యాయి. ఓకే ఓకే, సో మీకు ఎలా అనిపించింది ఈ మూవీలో నటించడం, అంటే ఈ వెబ్ సిరీస్ లో చేయడం? చాలా బాగుంది. అంటే వాళ్ళు నార్మల్ గా డైరెక్టర్ గారు బాగా సపోర్టివ్ ఉంటారు. మెయిన్ గా ఎప్పుడైనా చేయలేకపోయినా గానీ డైలాగ్స్ నేర్పించడం కానీ నేను ముందు ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే ఆ పురాణాల్లో ఉండే ఆ లాంగ్వేజ్ మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటది, ఇప్పుడు మాట్లాడే లాంగ్వేజ్ లా ఉండదు. సో వాటిని నేర్చుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. అవగాహన ఉండాలంటారు ఫస్ట్. సో కొంచెం ప్రాక్టీస్ చేశాను, చేయకుండా అయితే చేయలేదు. ఎందుకంటే డైరెక్టర్ గారు అంటే ఈజీగా చెప్పేస్తాను, నేను ఎలా చెప్తాను. సో ఆ డైలాగ్స్ కొంచెం ప్రాక్టీస్ చేసి చెప్పాను. ముందు కొంచెం ప్రాక్టీస్ చేపించారు నాతో అయితే, ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ ఒకటి ఉంది కాబట్టి ఇక నేను చేయాల్సి వచ్చింది. సో బాగుంది, బాగా సపోర్టివ్ గా ఉండే. మహేష్ గారు కూడా చాలా మంచి సపోర్టివ్ గా ఉంటారు. ఓకే ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా మూవీ రిలీజ్ చేసే ముందర ఫస్ట్ ఆడియో లాంచ్ చేస్తారు, దానికి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. మన వెబ్ సిరీస్ అసలు కథ వచ్చేసి టీజర్ కూడా లాంచ్ చేసామన్నారు. రెస్పాన్స్ ఎలా ఉంది ప్రేక్షకుల దగ్గర నుంచి? చాలా బాగుంది మేడం. ఆర్ దే రెడీ టు వాచ్, లేకపోతే ఎక్సైట్మెంట్ తోటి ఉన్నారా? నా ఫ్రెండ్స్ అయితే ఊరికే అడుగుతున్నారు ఇప్పటికి, అంటే ఎప్పుడు రిలీజ్ ఉంది. చాలా మందికి నేను షేర్ చేశాను ఇప్పటికి. సో వాళ్ళందరూ వెయిటింగ్. ఫ్యామిలీ నుంచి కూడా ఎప్పుడు ఇంకో ప్రాజెక్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. సో ఫ్యామిలీ వాళ్ళు, రిలేటివ్స్ అందరు వెయిటింగ్. సో చూడాలి ఉగాది రోజు. మోరల్ సపోర్ట్ అన్నాను కదా, అది ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం, ఎస్పెషలీ ఈ ఇండస్ట్రీ. అయితే నాది ఒక చిన్న క్వశ్చన్ అండి, మేబీ అది కాంట్రవర్సీ అవ్వచ్చు. మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తే మీడియా అంటేనే ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది, ఉంది కూడా. అది అమ్మా మీడియానా అని అనుకుంటారు. మీరు వచ్చేసి డైరెక్ట్గా ఈ ఇండస్ట్రీలోకి వచ్చేసారు మరి. ఓకే, సో ఒకవేళ అనుకోని సిచ్యుయేషన్స్ ఏమైనా మీ ముందరకు వస్తే తట్టుకునే పొజిషన్ లో ఉంటారా? ఫేస్ చేసేంత ధైర్యం మీలో ఉందా? ఉందనుకునే మేము ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే నరం లేని నాలుక చాలా మాట్లాడుతుంది అని అంటారు, అవునా? సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ యూ ఎనీథింగ్, ఆర్ యూ ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్ దెమ్ ఇమ్మీడియట్లీ అండ్ స్పాంటేనియస్లీ? ఎందుకంటే మామూలుగా ఆ గట్స్ ఉంటేనే ఈ ఫీల్డ్ ఎంచుకుంటారు. మీడియా కానివ్వండి, చూస్తున్నాం మనం అందరి మీద ఎన్ని ట్రోల్స్ వస్తాయి, వాళ్ళు పడే కష్టాలు ఏంటి, వెనకబడే కష్టం ఎవరికి తెలియదు. బట్ ఈజీగా ఒక మాట అనేస్తారు, అది మనం తీసుకోవాలంటే తీసుకుంటారు. బట్ ఎవ్రీబడీస్ మెంటాలిటీ విల్ నాట్ బీ ద సేమ్. సెన్సిటివ్ ఉంటారు కొంతమంది, ఇది మామూలు అని కొట్టిపడేస్తారు. వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ యూ బోత్ ఆర్ క్యారింగ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ కమెంట్స్? అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు మేడం, అంటే ఈ ఇండస్ట్రీనే కాదు ప్రతి దగ్గర ఉంటారు. బట్ మీరు అన్నట్టు ఆ మారల్ సపోర్ట్ ఉంటే అవన్నీ మనం ఫేస్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ నుంచి ఏం లేదు, వాళ్ళ నుంచి ఫస్ట్ మెయిన్ సపోర్ట్ ఉంటే
ఇవన్నీ అసలు అంత పెద్దగా పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. అవన్నీ అనుకున్న తర్వాతే వచ్చాం యాక్చువల్లీ. మనం అనుకున్నది ఫస్ట్ చెయ్యాలి, తర్వాత ఎవరేమనుకున్నది మనకు అనవసరం. ఎందుకంటే మనం ఏం చేస్తామన్నది మనకు ఒక ఐడియా ఉన్నప్పుడు ఎవరేమనుకున్నా అది పట్టించుకోవాల్సిన పని. సో ఎథిక్స్ అనేది ఒక ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉండాలి కూడా. ఈ ఫీల్డ్ లో వచ్చిన వాళ్ళకి కొంచెం అటు ఇటుగా అవుతుంటారు, ఇన్బ్యాలెన్స్ అవుతుంటారు, అవునా? మీ విషయానికి వస్తే హౌ ఫార్ యు ఆర్ గోయింగ్ టు బీ ఫర్మ్ ఆన్ యువర్ ఎథిక్స్? మేమైతే స్టిక్ అయి ఉన్నాం అనుకుంటున్నాం మా ఎథిక్స్. ఓకే. సో మాకు మంచి క్యారెక్టర్స్ వస్తేనే చేస్తాం, మంచి రోల్స్ ఉంటేనే చేస్తాం, మంచి విధంగా వస్తేనే తీసుకుంటాం, లేదంటే వద్దు. ఇప్పుడు ప్రేక్షకులు ఒకటే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చూడాలని కూడా అనుకోరు, సంథింగ్ డిఫరెంట్ కూడా చూడాలి అని అనుకుంటారు. అట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ కానీ క్యారెక్టర్ కానీ వచ్చింది అనుకోండి, ఆర్ యు రెడీ టు గో విత్ దట్? ఓకే. సో ఓన్లీ యాక్టింగ్ వరకే అనుకుంటున్నారా? ఫర్దర్ గా ఏమన్నా ప్రొడ్యూసర్, డైరెక్టర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలనుకుంటున్నారా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పాను మనం స్టార్టింగ్ లో ఉండేది, బట్ ఇప్పుడైతే యాక్టింగ్. ఓన్లీ యాక్టింగ్ అని అనుకుంటున్నాను. ఓన్లీ యాక్టింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఫర్దర్ గా ఛాన్సెస్ ని బట్టి టైమ్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ అంటారు. ఓకే. అండ్ సౌమ్య, మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఫర్ యూ. ఇప్పుడు మామూలుగా మీరు ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ లో చేశారు, వెబ్ సిరీస్ లో చేశారు, చేస్తున్నారు. ఎవరైనా డైరెక్టర్ కంట్లో పడ్డారు అనుకోండి, అరే ఈ అమ్మాయిని తీసుకుంటే బాగుంటుంది, ఈ అమ్మాయిని, ఇంకా రాఘవేంద్రరావు గారి చేతిలో పడ్డారు అనుకోండి, ఆయన షార్ట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. బోల్డ్ సీన్స్, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా కొంచెం అనదర్ లెవెల్లో ఉంటాయి. ఒకవేళ రాఘవేంద్రరావు గారికి కానీ వేరే ఏ డైరెక్టర్ గారికి కానీ నచ్చి మీకు ఆఫర్ వచ్చి అట్లాంటి బోల్డ్, మీరు ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేటటువంటి బోల్డ్ సీన్స్ ఏమైనా చేయాల్సి వస్తే ఏం చేస్తారు మీరు? చేస్తారా లేకపోతే వద్దు అని పక్కకు తప్పుకుంటారు? డెఫినెట్ గా నేనైతే నో చెప్తాను. అంటే వాళ్ళతో పనిచేయడం నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ, కానీ అలా అని నా ఎథిక్స్ ని నేను పక్కకు పెట్టలేను. అంటే నేను ఈ కెరియర్ కి వచ్చే ముందే నేను కొన్ని డిసైడ్ అయ్యాను, వాటిని నేను పక్కకు పెట్టకుండానే ఈ కెరియర్ లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. సో నేనైతే అదే ఫాలో అవుతాను. మెయిన్ థింగ్ మనం ఫస్ట్ సాటిస్ఫైడ్ గా ఉండాలి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా, అట్ ద సేమ్ టైం మనీ స్పాయిల్స్ everything also, right? So అంటే we are not here to judge anyone, and at the same time we are not here to blame anyone. It's all ఏంటంటే వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ మూలాన ఒప్పుకోవాల్సి వస్తుందేమో ఒక్కొక్కసారి. మనం చూస్తున్న వీళ్ళు అసలు ఎలా ఒప్పుకుంటారు, ఎలా చేస్తారు అని అనుకుంటాం, కానీ మేబీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయో చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో మీరు అట్లాంటి ఛాన్సెస్ వస్తే యు ఆర్ నాట్ రెడీ ఫర్ దాట్. ఏదైనా అంటే ఇండస్ట్రీలో ఏదైనా ఆప్షన్, అంటే లైక్ ఆప్షన్ అయిన చాయిస్ అని అందరు చెప్తుంటారు. ఎవరైనా డైరెక్టర్ కాల్స్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఇప్పటి వరకు? నాకైతే ఇంతవరకు అలాంటి ఏం రాలేదు. వచ్చిన నేను ఈ బోల్డ్ సీన్స్ కాకుండా నార్మల్ అయితే నేను డెఫినెట్లీ ఎస్ చెప్తాను. బోల్డ్ సీన్స్ అంటేనే నేను నాకు కొన్ని పెట్టుకున్నాను, సో వాటిని నేను క్రాస్ చేసి రాలేను అంతే. సో ఈ అమ్మాయి మా మూవీకి సెట్ కాదు, తను చెయ్యని అంటుంది అని చెప్పేసి అవకాశాలు తగ్గిపోతే అప్పుడు మీరేం చేస్తారు? ఇంకా ఏం చేస్తాం, వచ్చిన వరకే తీసుకునేది అంతే. వాట్ అబౌట్ యూ సార్? నేనైతే అంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేస్తాను. డిమాండ్ చేస్తే అంటే ఆ సీన్ అది ఇంపార్టెంట్ అనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరో ఒక విలన్ గా లేకపోతే హీరోకి ఫ్రెండ్ గా అట్లాంటివి వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడైతే అసలు కథ ఆల్రెడీ అయిపోయింది, అది ఫ్లో లో ఉంది. అదర్ దాన్ దట్ వెబ్ సిరీస్ చేస్తున్నాను, కొంచెం పెండింగ్ లో ఉంది, ఇంకొంచెం షూట్ ఉంది, నెక్స్ట్ ఒక ఫీచర్ ఫిలిం ఉంది. సో ఇంకా వేరే వాటికి కూడా ట్రై చేస్తున్నాను. వస్తే కూడా అవకాశం ఏమన్నా చేసేదా? ఏమో, మేబీ చూద్దాం. ఇంకా సీరియల్స్ గురించి ఆలోచించలేదు, ఫస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లానే అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పలేదు, లైఫ్ ఎక్కడ మీరిద్దరే చెప్పుకున్నారా సార్? మీది హస్కీ వాయిస్ ఉంది, మరి అది సెట్ అయిందా మరి ఆన్ స్క్రీన్? కొంచెం క్లియర్ చేసుకొని చెప్పాను మేడం. క్లియర్ చేసుకొని ఆల్మోస్ట్ ప్రభాస్ గారి వాయిస్ ఎలా ఉంటుందో అట్లా క్లియర్ చేసుకున్నాను. కొంచెం క్లియర్ చేసుకొని కిషోర్ గారు సజెషన్స్ ఇచ్చారు. యాక్చువల్ డబ్బింగ్ వచ్చినప్పుడు ప్రతిసారి నాకు కొంచెం భయం ఉంటది, నా వాయిస్ కొంచెం అంత సెట్ అవ్వదేమో అన్న ఫీలింగ్ కూడా ఉంటది. కానీ కిషోర్ గారు నాకు ఎవ్రీ టైం చెప్తారు అనమాట, కొంచెం ఇంప్రూవ్. అంటే కిషోర్ గారి దగ్గర చేస్తున్నారు కాబట్టి ఆయన సపోర్ట్ చాలా ఉంది. వేరే డైరెక్టర్ చేతిలో పడి మీ వాయిస్ సెట్ కాదు, వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పిస్తాము అని అంటే
ఒప్పుకుంటారా మీరు? నేను ట్రై చేస్తాను మేడం ఫస్ట్ యాక్చువల్లీ. అంటే ఇంకేమైనా చేంజెస్ చేసుకోగలనేమో ట్రై చేస్తాను. లేదు ఇంక అప్పటికీ అతనికి సెట్ అవ్వలేదు అని అంటే అది క్యారెక్టర్ గా అది ఇంపార్టెంట్ కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే ఓకే. అంటే మీ ఇంకా ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లాంచ్ అవ్వాల్సినవి, షూటింగ్ లో ఉన్నవి? ప్రెసెంట్ అయితే ఏం లేదు మేడం. నెక్స్ట్ ఇంకా చూస్తున్నాను అనమాట. సీరియల్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు. అమ్మ ఎప్పుడు సీరియల్స్ అంటారు. ఓకే ఓకే. మూవీస్ లో అవకాశం వస్తే జంప్ చేస్తా తప్పకుండా. ఓకే ఓకే. మీరు ఉండడం కూడా హీరో లాగా ఉన్నారు, వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఇంకా మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఈ ఇండస్ట్రీలో? బాగుంటుంది. అంటే కొంతమందికి అనవసరంగా వచ్చామేమో అనేది ఒక థాట్ వస్తుంది ఒకానొక సందర్భంలో. ఎందుకు వచ్చామా అనేది ఒక వస్తుంది. మనం ఎంచుకున్న ఫీల్డ్ అఫ్ కోర్స్ మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే అడుగు పెడదాం అనుకోండి. అడుగు పెట్టిన తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ అయ్యే సందర్భాలు అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా వస్తాయి. అవి ఫేస్ చేయాల్సి వస్తుంది. అవునా? మరి మీరు ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉన్నారు, కొద్దో గొప్ప ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. సో అవన్నీ మైండ్ లో పెట్టుకొని మరి అవి ఫర్దర్ గా ఇదే ఫీల్డ్ లో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? జస్ట్ యూ వాంట్ టు పుట్ అ ఫుల్ స్టాప్ బిసైడ్స్ దిస్? కంటిన్యూ అయిదామని ఈ ఫీల్డ్ లోకి వచ్చాం. యాక్చువల్లీ చాలానే పడ్డాం. ఆబ్వియస్ గా షార్ట్ ఫిలిం అంటే బడ్జెట్ తక్కువ ఉంటది ఎక్కడైనా. సో వాళ్ళ బడ్జెట్ లో మనం చెయ్యాలి, వాళ్ళు చెప్పినట్టు ఉండాలి అంటే వాళ్ళని కూడా మనం అనలేం. వీఆర్ నాట్ టు బ్లేమ్ దెమ్, ఎందుకంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉండదు. సో చాలా సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకు నచ్చి మనం వచ్చినప్పుడు ఏదైనా ఫేస్ చేయాలి. ఇంకా మనం ఏదైనా ఇప్పుడు స్టార్ట్ చేసామంటే దాన్ని ఎండ్ చేయాలి. మేమైతే అదే అనుకుని వస్తున్నాం అంతే. ఇప్పటివరకు వెబ్ సిరీస్ గురించే మాట్లాడుకున్నాం. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ లొకేషన్ లో తీశారు ఏంటి అనేది. నౌ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్, అసలు మీ ఇద్దరు క్యారెక్టర్స్ ఏంటి అందులో? మీ ఇద్దరు క్యారెక్టర్స్ ఏంటి? హీరో హీరోయిన్ అనే విన్నాం, కానీ మీ క్యారెక్టర్స్ ఏంటి? మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి కెమిస్ట్రీ? అంటే మహేష్ గారు మీకు సపోర్ట్ చేయడం, సౌమ్య మీకు సపోర్ట్ చేయడం, ఏమన్నా ఎంబారసింగ్ సీన్స్ ఉన్నాయా ఇద్దరి మధ్యలో? అట్లాంటి సీన్ వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ గేవ్ టు ఈచ్ అదర్? తను చాలా మంచి సపోర్ట్ ఇస్తారు మేడం. యాక్చువల్లీ తన సీన్ లేకపోయినా కూడా ఈవెన్ డైరెక్టర్ గారికి హెల్ప్ చేయడం. చాలా మంది అంటే నేను ఇంతకు ముందు చేసిన షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్స్ చూసేవాడిని. వాళ్ళు జస్ట్ ఆ టైంకి వచ్చేవారు, టైం కన్నా ముందే వెళ్ళిపోతారు. మనం చెప్పింది కూడా వాళ్ళు వినరు అట్లీస్ట్. బట్ తిని చాలా డిఫరెంట్. తన సీన్ లేకపోయినా కూడా వచ్చి మాకు హెల్ప్ చేసిన డేస్ అయితే చాలా ఉన్నాయి. నేను పాడేరు షూట్ లో అయితే తను అసలు ఏమి లేదు, బట్ అయినా కూడా తను వచ్చి సమ్ టైమ్స్ అయితే కెమెరా కూడా హ్యాండిల్ చేసింది తను. ఆ విషయంలో మాత్రం తనని అప్రిషియేట్ చేస్తాను నేను. క్యారెక్టర్స్ ఏంటి? మీ పాత్ర ఏంటి? నాది సాన్వి, తను అర్జున్. ఓకే. ఇంకా కెమిస్ట్రీ విషయానికి వస్తే తను నాతో కంటే కుక్క పిల్లలతో, పంది పిల్లలతో ఆడుకోవడానికి ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళు. అక్కడ ఏదైనా జంతువు వెళ్తే దాన్ని క్యూట్ గా చేస్తాడు, హీరోయిన్ క్యూట్ గా చూడతాను. అది మరి మిస్ అవుతుంది కదా మరి ప్రేక్షకులు చూసే వాళ్ళకి. అది ఒకటే కొంచెం మైనస్, మనం అది చేంజ్ చేసుకుంటాను. డైరెక్టర్ ఒప్పుకున్నారా మరి? చేంజ్ ఎవ్రీ టైం చెప్తానే ఉంటారు. ఆ సీన్ వచ్చినప్పుడు మాత్రం చాలా కాంప్లికేటెడ్ తినకి డైరెక్టర్ గారు అంటారు. మీరు ఫీల్ అయినట్టున్నారు బాగా చిన్నప్పటి నుంచి. అంతే మేడం. యాక్చువల్లీ ఇంక ఈ ఫీల్డ్ లో అడుగు పెట్టారు అని అంటే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ అన్నమాట. ఈ ఫైట్ సీన్స్, వార్నింగ్ సీన్స్ అయితే చాలా బాగా వస్తాయి నాకు. ఫైట్ సీన్స్ చిన్న పిల్లని చేయమన్నా కయ్యానికి కాలు దూతాడు. మీరు చేయడంలో ఓన్లీ ఫైట్ సీన్సే కావాలి. ఏది కెమిస్ట్రీ ఇలాంటివి ఏమన్నా పెడితే మూవీస్ తీయాలంటే కష్టం కదా, కొంచెం రొమాన్స్ అది కూడా ఉండాలి కదా. మూవీ అంటే చూసే వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వెబ్ సిరీస్ కానివ్వండి, మూవీ కానివ్వండి. అందుకే నెక్స్ట్ కిషోర్ గారితో కంప్లీట్ లవ్ స్టోరీ. కంప్లీట్ లవ్ స్టోరీ రెడీగా ఉందా ఏంటి? అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. కొత్త లైన్ చెప్తాను అన్నమాట. యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నాను. ఓకే. ఏ మూవీకైనా దేనికైనా ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 1 అయిపోయింది, దాని ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి? ఈ పార్ట్ 2 ప్రమోషన్స్ ఏంటి? పార్ట్ 3 ప్రమోషన్ ఎలా ఉండబోతుంది? ఆ ప్రమోషన్ గురించి ఏమన్నా చెప్తారా? పార్ట్ 1 కి అయితే అసలు ప్రమోషన్స్ ఏం చేయలేదు. జస్ట్ మేమే పోస్టర్ రిలీజ్ చేసాం, మేమే టీజర్ ట్రైలర్ కూడా మేమే. బట్ పార్ట్ 2 కి వస్తే మేము కొంచెం ఎక్కువ ప్రమోషన్స్ కి వాల్యూ ఇచ్చామన్నమాట. ఎవరు ఆ ప్రమోషన్స్ చేసేవాళ్ళు? వంశీ అన్నమాట, నగరం మీడియా ఛానల్. వంశీ నగరం మీడియా తరఫున మీకు సపోర్ట్ చాలా ఉంది. ఓకే. తనే ఇవాళ కూడా మార్నింగ్ బిగ్ బాస్ సోహెల్ గారిని మీట్ అయ్యి పోస్టర్ లాంచ్ చేసాం. నెక్స్ట్ 28th మల్లారెడ్డి గారిని కలిసి ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు అనమాట. అందరికీ కూడా రీజన్ మాత్రం వంశీ అన్న. మల్లారెడ్డి గారు సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సరే. ఓకే.
ఆ సార్ తో చేయిస్తున్నా. తనతో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. ఓకే, టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. టీజర్ నార్మల్ గా రిలీజ్ చేశారు మేడం. బట్ అది ఎవరు రిలీజ్ చేశారు? టీజర్ మేమే రిలీజ్ చేసాం. సో ట్రైలర్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ బై మల్లారెడ్డి గారు. ఓకే, వాట్ అబౌట్ పార్ట్ 3 దెన్? పార్ట్ 3 కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇంకా కొంచెం పెద్ద సెలబ్రిటీతో పార్ట్ 3 ఇంకొంచెం గ్రాండ్ గా రిలీజ్ చేయాలి. టు రివీల్ దట్ సెలబ్రిటీస్ నేమ్ యాజ్ ఆఫ్ నౌ. సస్పెన్స్ లో ఉంచుతారు అనమాట. ఏమైనా క్లూ ఇస్తారా? లేదు మేడం, ఇప్పుడు చెప్పలేను. బట్ ఫర్దర్ కొన్ని డేస్ తర్వాత అయితే మాత్రం రివీల్ చేయగలను. కూర్చులు ఎందుకు అంటారు? ఆఫ్టర్ ఉగాది మ్యాక్స్ ఏప్రిల్ లో. సో ఓకే ఓకే ఓకే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వెబ్ సిరీస్ అసలు కథ. డైరెక్టర్ గారు ఆనంద్ కిషోర్, ప్రొడ్యూసర్ గారు సిరికొండ లక్ష్మీనారాయణ గారు. వీళ్ళిద్దరు కాకుండా మీరు స్పెషల్ థ్యాంక్స్ ఎవరైనా చెప్పాలి, ఎవరికైనా చెప్పుకోవాలి అని అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్నైతే ఫస్ట్ కొంచెం బాగా పుష్ చేసింది అయితే మా సార్ మేడం, సర్వేష్ గారు. అతనైతే చెప్పారనమాట అప్పుడే. ఈవెన్ అతను ఒక ఛాన్స్ కూడా ఇప్పించారు వేరే ఒక సినిమాలో సైడ్ క్యారెక్టర్. అతను ఆ రోజు పుష్ చేయబట్టే కొంచెం నాకు యాక్టింగ్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. అతనికి థ్యాంక్స్ చెప్తాను. నెక్స్ట్ మా ఫ్యామిలీకి, నా ఫ్యామిలీ, మా అమ్మ, నాన్నగారు, అక్క, వైఫ్ అందరూ కూడా ఇప్పటికి అలాగే షూటింగ్ కి వెళ్తున్నాను అంటే అక్కడ నుంచి అప్డేట్స్ అడుగుతూ ఉంటారు అనమాట. అయిపోయిందా, ఎంతవరకు వచ్చింది, చాలా ఎక్సైట్ అవుతారు. ఇప్పుడు కూడా నేను ఏ ఫోటో పెట్టడం నాకన్నా ముందు వాట్సాప్ చేసేస్తారు అనమాట. ఇప్పుడు వైఫ్ అన్నారు కదా, ఆర్ యు మ్యారీడ్? మ్యారీడ్ మేడం, బాబు. అది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగాలి. మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉంది మరి? తను సపోర్ట్ చేస్తుంది. అంటే అమ్మ నాన్నగారు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో తను కూడా అంతే సపోర్ట్ చేస్తారు. చేయమని చెప్తారు, ఎప్పుడు వద్దు అని అయితే ఎప్పుడు చెప్పలేదు. ఓకే, ఫర్దర్ మూవీస్ లో మీకు ఏదైనా మంచి మూవీలో ఛాన్స్ వచ్చింది అనుకోండి, అందులో రొమాంటిక్ సీన్స్, హాట్ సీన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు తన సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తప్పకుండా మేడం. యాక్చువల్లీ ఇది యాక్టింగ్ ఎప్పుడు కూడా యాక్టింగ్ అర్థం చేసుకుంటుంది. పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్ అని. వెరీ అండర్స్టాండింగ్ పర్సన్ ఐ గెస్. ఓకే, సో వాట్ అబౌట్ యు మా? నేనైతే నా ఫ్రెండ్ కి చెప్పాలి. ఫస్ట్ తనే ఎంకరేజ్ చేసింది, నువ్వు ఇలా మూవీస్ కి వెళ్ళొచ్చు, నువ్వు ఇలా ట్రై చేయొచ్చు అని. భవిత తన పేరు, తను ఇప్పుడు యుఎస్ లో ఉంది, ఇక్కడ లేదు. సో మా ఫ్యామిలీ కూడా నేను ఇలా వెళ్తాను అని చెప్తే ఓకే చెప్తారు. ఎప్పుడైనా అంటే ఇప్పుడు నార్మల్లీ నేను జాబ్ చేస్తున్నా కూడా ఇప్పుడు అటు ఇటు ట్రావెలింగ్ కి వాటికి కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళు కొంచెం నాకు హెల్ప్ఫుల్ గానే ఉన్నారు ప్రతిసారి. మా మమ్మీ అయినా, మా అక్క అయినా, మా చెల్లైనా ఎప్పుడు సపోర్టివ్ గానే ఉన్నారు. సో ఎక్కడ తగ్గలేదు. మళ్ళీ నెక్స్ట్ లేదు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. ఫ్యామిలీ రిలేటివ్స్ నుంచి కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న ఇదిలో ఉంటారు. నెక్స్ట్ నాతో పాటు చాలా మంది డైరెక్టర్లు, అంటే నేను వాళ్ళతో పాటు చాలా మందితో చేశాను. అందరూ చాలా సపోర్టివ్ గానే ఉన్నారు. డైరెక్టర్స్ అందరూ నాకు మంచి హెల్ప్ఫుల్ గా ఉన్నారు. నాకు రాకపోతే నేర్పించారు, చెప్పారు. సో హీరోస్ కూడా ఓకే, ఇప్పుడు మనం యాక్ట్ చేసేది వాళ్ళతోని, సో వాళ్ళు కొంచెం మనకి ఉండలేకపోతే కష్టం. సో మహేష్ గారు కూడా చాలా సపోర్టివ్. వీళ్ళ ఫ్యామిలీ అయితే చాలా, ఇంకా అంటే నార్మల్లీ మేము షూట్ చేస్తున్నప్పుడు వీళ్ళ ఇంట్లోనే ఉన్నాం కొన్ని డేస్. ఫుడ్ అయినా ఏదైనా వీళ్ళింటి నుంచే. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్టివ్ ఉండే. చాలా మోరల్ సపోర్ట్ ఇంపార్టెంట్ అంటారు. అది ఉంటే ఇంకా మనం ఏదైనా సాధించవచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. ఈ వెబ్ సిరీస్ కి అయితే వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ ఫ్యామిలీ అయితే చాలా సపోర్ట్ చేశారు మాకు. నిజంగా అంటే కొంచెం ఆ పెయిన్ తెలియకుండా ఉండడానికి రీజన్ వీళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్సే. ఎక్కడైనా లొకేషన్స్ అయినా ఏదైనా ఫస్ట్ వీళ్ళే తెలుసుకొని మాకు చెప్తుండే. సో వీళ్ళ ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, వీళ్ళ ఫ్రెండ్స్ కి కూడా. ఫైనల్ గా మా నగరం మీడియా గురించి మీ అభిప్రాయం ఏంటి మా ప్రేక్షకులు? చాలా చాలా థ్యాంక్స్ మేడం. యాక్చువల్లీ ఫస్ట్ మీకు, ఎందుకంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. ఎలా ఉంటుంది ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అని చెప్పి. 1 minute 2 minutes కే నాకు బాగా అలవాటు అయిపోయింది. మీరు అంత ఫ్రీగా మాట్లాడుతున్నారు, మాకు ఛాన్స్ ఇచ్చారు కూడా. నెక్స్ట్ వంశీ అన్న, అంటే మార్నింగ్ నుంచి తను చాలా, అంటే మాకన్నా ఎక్కువ ప్రెజర్ తీసుకున్నాడు తను. నేను ఫోన్స్ కాల్స్ చేస్తూనే ఉన్నారు అనమాట, అప్పుడు కొంచెం ప్రమోషన్స్ కోసం. ఇప్పుడు కూడా తను ఇంకా చేస్తూనే ఉన్నారు. తనకైతే చాలా థ్యాంక్స్ మేడం. నగరం మీడియాకి కూడా చాలా థ్యాంక్ యూ. సపోర్ట్ చేసినందుకు. యాక్చువల్లీ మేము యంగ్స్టర్స్, అంటే కొత్తగా వచ్చాము యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి, అంత బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. సో మాకు ఇంటర్వ్యూ చేసి కొంచెం ఈ సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఓకే ఓకే. సో ప్రేక్షకులందరి తరపున, మా నగరం మీడియా తరపున, మీ హోల్ టీమ్, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మీరిద్దరు హీరో హీరోయిన్స్, యు కాస్ట్ అండ్ క్రూ, హూమ్ ఎవర్ దే ఆర్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్, అందరికీ ఇది మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీడియా తరపున
పర్సనల్ గా నేను ఫీల్ అవుతూ గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నగరం మీడియా ప్రేక్షకులు అందరూ కూడా మా నెక్స్ట్ వస్తున్న అసలు కథ పార్ట్ 2 1 ఎవరైనా ఇంతవరకు మిస్ అయ్యి ఉంటే కనుక 1 చూసిన తర్వాత పార్ట్ 2 కూడా చూడండి, మీకు నచ్చుతుంది. పార్ట్ 3 కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి వెబ్ సిరీస్ అసలు కథ పార్ట్ 2 విశేషాలు. సో అసలు కథ వెబ్ సిరీస్ లో అది థ్రిల్లర్ మూవీనే కాదు, క్లాసికల్ టచ్ అని కూడా ఉందని చెప్తున్నారు. హీరో హీరోయిన్ మనతో ఉన్నారు ఈ రోజు. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాము. మరో ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో మీ ముందుంటుంది నగరం మీడియా. అండ్ దిస్ ఇస్ రమారెడ్డి సైనింగ్ ఆఫ్.